ఈ సిటీ ఇది ఇటలీ. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి రోమ్. దీంట్లో ఒక సిటీ ఉంది, దాని పేరు వెరోనా. ఈ వెరోనా అనే సిటీలో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒకటి మాంటెగ్యూ, ఇంకోటి క్యాపులెట్. ఈ రెండు ఫ్యామిలీస్ కి ఎప్పుడు కూడా పడకపోతుండే, బాగా కొట్లాడుకుంటుండే. అయితే ఏం చేశారంటే మాంటెగ్యూ నుంచి ఒక అబ్బాయి, క్యాపులెట్ నుంచి ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు. ఇట్లా ప్రేమించుకుంటారు అని చెప్పి ఎవ్వరికి తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియనప్పుడు వాళ్ళు సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లైన విషయం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియదు. సో ఈ క్యాపులెట్ నుంచి అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక సంబంధం చూసారు అనమాట. చూడంగానే పెళ్లి చేసేస్తారు ఇంకొక 4-5 days లో. అట్లా వీళ్ళ ప్రేమ ఎట్లా నిలబడాలి మరి? సో ఆమె ఒక ప్లాన్ వేసింది ఏంటంటే, ఇంకొక 48 hours ఉన్న పెళ్లి ఉందన్నప్పుడు ఇది మన నిద్ర మాత్రాలు ఉంటాయా, స్లీపింగ్ పిల్స్ వేసుకొని 48 hours పడుకుంది, యాక్టింగ్ చేసింది. ఈ 48 hours లో పెళ్లి ఆగిపోయి మనం మళ్ళీ ఆ అబ్బాయితో పోయి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి యాక్టింగ్ చేసింది. చేయగానే అబ్బాయి కూడా వచ్చి ఈమె చనిపోయిందేమో అని చెప్పి వచ్చి చూసిండు అనమాట. చూడంగానే ఈమె డెడ్ బాడీ లాగా పడి ఉంది. పడంగానే అబ్బాయి కూడా ఒక మందు బాటిల్ తాగి ఆయన కూడా చనిపోయాడు. ఈ ఫేమస్ స్టోరీ ఎక్కడ నుంచి అంటే ఇటలీ నుంచి, వెరోనా నుంచి. ఈ స్టోరీ పేరు రోమియో అండ్ జూలియట్. నిజమైన ప్రేమ ఎవరికి దక్కదండి. నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే రాధా అండ్ శ్రీకృష్ణ భగవాన్ ప్రేమనే నిలవలేకపోయింది. మనమెంత అండి, మనం మానవులు. అందరు అనుకుంటారు నేను సక్సెస్ అయిన తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ కి, నేను కోరిన వాళ్ళకి నేను మంచి మంచి గాజులు ఇప్పిస్తా, బంగారు ఉంగరాలు ఇప్పిస్తా, వాచ్ ఇప్పిస్తా, డ్రెస్ ఇప్పిస్తా అని అనుకుంటారు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. సక్సెస్ కి ఎంత టైం కావాలంటే నిజంగా చెప్తున్నా, నువ్వు చదువుకొని సక్సెస్ అయిన తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నువ్వు పోయినావు అనుకో, ఆల్రెడీ ఆమెకి మెడలో ఒక బంగారం చైన్ వేసి పెట్టుంటాడు ఇంకొకటి. సక్సెస్ కి అంత టైం కావాలి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం.